స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామలెక్కలను స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు, నీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో ప్రభా, ఇంతవరకు ప్రభ జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యంలోనికి ప్రభా మేము వెలుచు ఉండగా మా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నింపి వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది, మనిషి జీవితాన్ని స్థిరపరిచేది, మనిషి జీవితాన్ని సరిచేసేది నీ వాక్యమే గనుక తండ్రి, అయా మీ వాక్యము ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడి ఆ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీరు కృప చూపించమని, అయ్యా నా సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వాక్యం విని ఆ వాక్యాన్ని గ్రహించేటువంటి మనస్సు మాకు దయచేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నటువంటి విలువైనటువంటి వాక్య సందేశము మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఈ ఉదయం ధ్యానించుదాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, మీకు అందరికీ కూడా తెలిసినటువంటి సుపరిచితమైన వర్తమానం, నేను మీ పక్షమున ఉన్నాను. ఈ యొక్క వాగ్దానపు మాట ఏ సందర్భంలో దేవాతి దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దానం రూపొందిస్తూ ఉన్నాడు? మనమందరికీ తెలిసినటువంటి చరిత్ర, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన పుత్రులు, వాగ్దానము చేత నడిపించబడుతున్నటువంటి వారు, దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఆ విధంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆయా సందర్భాలలో దేవునికి ఆయుష్కరంగా బ్రతికి దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నటువంటి ఆ సందర్భాలలో దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించి మీ యొక్క స్థితిగతులు మార్చుకోండి, మీ యొక్క పద్ధతులు మార్చుకోండి అని చెప్పి ఉదయము సాయంకాలము అనేక సందర్భాలలో అనేక మంది ప్రవక్తలను పంపించినప్పటికీ కూడా హృదయ కాఠిన్యతో నింపబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క అనురాగాన్ని, దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులుగా మారిపోయి దేవునికి ఆయుష్కరంగా బ్రతుకుతున్నటువంటి ఆ దినములో దేవుడు స్వయంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బబులోను చెరకి అప్పగించినటువంటి దినాలు. అలా అప్పగించిన ఆ యొక్క బబులోను దేశంలో చెరపట్టబడినప్పుడు నెబుకద్నెజరు అనేటువంటి రాజు, బబులోను రాజు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని చెరపట్టుకుని తీసుకుపోవడానికి మూడు దశలుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రెండవ దశలో ఇంచుమించుగా 10,000 మందిని నెబుకద్నెజరు రాజు క్రీస్తు పూర్వము 597వ సంవత్సరంలో ఈ యొక్క రెండవ దశలో చెరపట్టుకుని పోతున్నప్పుడు ఆ 10,000 మందిలో ఒక వ్యక్తి యెహెజ్కేలు ఆ ప్రాంతానికి బానిసగా చెరపట్టబడిపోయాడు. ఆ బబులోను దేశంలో ఈ బానిసలుగా తీసుకుపోయినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల చేత ఆ నెబుకద్నెజరు రాజు కొన్ని బానిసత్వ పనులు చేపిస్తూ, కాలువలు తవ్విస్తూ, భయంకర వెట్టి చాకిరి చేస్తూ ఉన్నటువంటి దినాలు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి అర్థమైంది, మనము దేవుని యొక్క మాటని వినని కారణాన్ని బట్టి, దైవ సేవకులు హెచ్చరించిన హెచ్చరికలను మనమందరము కూడా అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టి ఈ రోజున మనకి ఈ దుస్థితి వచ్చింది. ఈ టయానికి ఎంత అద్భుతంగా మనం పాటలు పాడేవాళ్ళము, ఎంత చక్కగా దేవుని స్తుతించే వాళ్ళము, ఎంత చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళము. అయితే ఈ రోజున మనకి దుస్థితి వచ్చింది.
మన బ్రతుకుల్లో ఇక మంచి రోజులు చూసే అవకాశము ఇక లేదేమో, దేవుడు మన ఎడల ఇక జాలిపడేమని చెప్పి ఇంచుమించుగా 70 సంవత్సరాల పాటు బబులోను రాజ్యంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి బానిసత్వాన్ని, భయంకరమైనటువంటి యొక్క దాస్యత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ దినాలలో వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? ఈ సంవత్సరాలు మనకు ఒక చీకటి దినాలు, ఇవి మనకు శ్రమ దినాలు, ఇవి మన చేతులారా చేసుకుని మన చేతులారా కొని తెచ్చుకున్నటువంటి శ్రమలు అని చెప్పి వాళ్ళు నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆప్యాయతలు కనుపరిచే దేవుడు, కోపించి కృప చూపించే దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల జాలి చూపిస్తున్నానని చెప్పి ఆ యొక్క ప్రజలకి నిరీక్షణకు ఆధారం కలిగేటట్లుగా ఈ యొక్క యెజ్కేలు అనేటువంటి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక శుభకరమైనటువంటి వాగ్దానము, నేను మీ పక్షమున ఉన్నాను, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతును, మీరు విత్తబడి ఏమవుతారండి? దున్నబడి విత్తబడుతారు అంటాడండి. నిరీక్షణ కోల్పోయినటువంటి ప్రజలకి ఈ వాగ్దానం ఒక ఔషధంగా మారింది. గొప్ప దైవ సేవకుడైనటువంటి యెజ్కేలు ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మాట, ఈ వాగ్దానము వాళ్ళకి ఔషధంలా కానీ పనిచేసింది. దేవుడు మన ఎడల జాలి పడుతానంటున్నాడు, దేవుడు మన యొక్క పక్షాన ఉంటానంటున్నాడు. మనుషులు మన పక్షం లేకపోయినా, మనుషులు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు మన పక్షాన ఉంటానని వాగ్దానం చేశాడని చెప్పి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ వాగ్దానాన్ని వాళ్ళు నమ్మారు. ఆయనకు సమస్తము సాధ్యము. నిరీక్షణకు ఆధారం లేకుండా నిర్జీవమైపోయినటువంటి మా యొక్క జీవితాలని దేవుడు పునరుద్ధరింపచేయడానికి ఆయన సమర్థుడు. పాడైపోయిన మా బ్రతుకులని బాగు చేయడానికి ఆయన సమర్థుడు. బానిసత్వంలోకి వెళ్ళిపోయిన మా బ్రతుకులను తిరిగి మమ్మల్ని పరిపాలుగా చేయడానికి ఆయన సమర్థుడు. ఏదైనా గాని ఆయన చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యము. ఆయన మా పక్షమునుంటే చాలు, ఆయన మా పక్షమునుంటే చాలు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక నిరీక్షణ కలిగి ఆ మాటను నమ్మారు. వాగ్దానం చేయబడిన ఆ మాటని సంపూర్ణంగా విశ్వసించారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణంగా నమ్మండి. ఒకవేళ నా అవిధేయతను బట్టి కావచ్చు, మన యొక్క ప్రతికూలమైన పరిస్థితిని బట్టి కావచ్చు, అనేక మంది నీ పక్షం ఉన్నారని భ్రమలో బ్రతికిన దినాన్ని బట్టి కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం సర్వస్వం కోల్పోయి ఇక నా బ్రతుకు వేస్ట్, నా జీవితం వేస్ట్, ఇక నేను బాగుపడే దినాలు లేవు, ఈ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గం లేదు, ఈ అనారోగ్యం నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఒకవేళ నిరీక్షణకు ఆధారం కోల్పోయినటువంటి ఈ స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవాతి దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, నేను మీ పక్షమున ఉన్నాను. సర్వసాధారణంగా చాలా మంది వాళ్ళ జీవితాలలో దేవుడు మా పక్షమున ఉండాలి, దేవుడు మా పక్షమున ఉండాలి అని కోరుకోవడం కంటే మనుషులు మా పక్షమున ఉండాలి, నా వెనకాల ఇంత అండం ఉంది, నా వెనకాల ఇంత కండబలం ఉంది, నాకింత ఫాలోయింగ్ ఉంది అని చెప్పి భ్రమపడి చివరికి వాళ్ళ జీవితాల్లో ఒంటరితో ముగించుకున్నటువంటి సందర్భాలు ఎన్నెన్నో చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, నీ జీవితంలో నిన్ను ఎన్నడూ విడవకుండా నీ పక్షమున నిలిచేటువంటి ఆ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో సంపూర్ణంగా నమ్మడానికి నా దేవుడు మీకు కృప చూపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, దయచేసి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందంటే, ఇశ్రాయేలు ప్రజలను చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయా దేశస్తులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనుకున్నారు కదా, వీళ్ళ దేవుడు ఏదో గొప్పవాడు అనుకున్నారు కదా, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా భావిస్తూ ఉండేవారు కదా, యెరూషలేము చూసి మురిసిపోయేవారు కదా, దేవాలయాన్ని చూసి ఆనందపడేవారు కదా, ఈ రోజున వాళ్ళ జీవితాలు ఏమైనాయి, వీళ్ళ బ్రతుకులు ఏమైనాయి, వాళ్ళ స్థితిగతులు ఏమైనాయి అని చెప్పి వీళ్ళ కలిగి ఉన్నటువంటి ఈ శ్రమను చూసి, వీళ్ళ కలిగి ఉన్నటువంటి ఈ బాధను చూసి, వీళ్ళ కలిగి ఉన్నటువంటి ఈ వేదన చూసి అందరూ కూడా భయంకరంగా వీళ్ళని చూసి హాస్యాస్పదంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఈ బాధ భరించలేని బాధ, ఈ బాధ సహించలేని బాధ.
ఒకవేళ నీ జీవితం పాడైపోయిన పరిస్థితిని బట్టి, నిర్జీవమైపోయిన పరిస్థితిని బట్టి, కుప్పకూలిపోయినటువంటి నీ యొక్క ఆర్థిక వ్యవస్థను బట్టి అనేక మంది బంధువులు మిమ్మల్ని చూసి నవ్వుచున్నారేమో, అనేక మీ బంధువులు చూసి అవమానకరంగా మీ గురించి మాట్లాడుతున్నారేమో. ఆధైర్యపడకు. నా దేవుడు నా సర్వం కోల్పోయిన నీ జీవితంలో నీ పక్షమున ఆయన నిలిచి ఉంటే చాలు. ఆయన మరలా నిన్ను పునరుద్ధరింప చేయడానికి ఆయన సమర్థుడు. రిస్టోరేషన్ చేస్తాడు. ఆయనకున్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి నామం ఏంటంటే సమస్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరింప చేయగల సమర్థుడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఎవరి పక్షాన దేవుడు ఉన్నతమైన కార్యాలు చేశాడో త్వరగా కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే మీ అందరికీ కూడా తెలిసినటువంటి మాటలే నేను త్వరగా చెప్పి ముందుకు వెళ్తున్నాను. నిర్గమకాండ 14వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశమైనటువంటి ఆ యొక్క పాలు తేనె ప్రవహించే కానాను దేశాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అలా నడిపించడానికి ఇశ్రాయేలు ప్రజలని మోషే అనే నాయకుడి ద్వారా ఏర్పరుచుకుని ప్రజలందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది. వెనకాల ఐగుప్తు దేశం యొక్క సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో, ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొంత ఆందోళన గురయ్యారు, భయానికి గురయ్యారు. వాళ్ళు మోషే మీద కోపడ్డం మొదలు పెట్టారు. రాత్రి మన వాక్యం విన్నాం కదండి, ప్రతిదానికి మనకు విసికే. ప్రైజ్ ది హల్లెలూయా. వాళ్ళ మోషే మీద సనుక్కోవడం మొదలు పెట్టారు. అటువంటి సందర్భంలో దేవుడు మన పక్షమున ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాగ్దానం 14వ అధ్యాయం 14వ వచనంలో ఐగుప్తులు ముందు సముద్రం వెనక వారు సైన్యం అంతా తరుముతూ ఉంటుంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకన నిలిచి ఉండి ఆయన చేసే కార్యాలు చూడండి అంతే. ఈ మాట నమ్మినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలని, దేవుడు చేసే ఉన్నతమైన కార్యములను వారి ఊరకని నిలిచి ఉండి చూచడం మొదలు పెట్టారు. వాళ్ళు చూస్తున్నట్లుగానే, వాళ్ళు విశ్వసిస్తున్నట్లుగానే వారు ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగిపోయారు ఎర్ర సముద్రంలో. తర్వాత ఈ యొక్క ఐగుప్తు సైన్యం వచ్చి మునిగిపోతుంటే వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్న మాట 14వ అధ్యాయం 25 వచ్చిన వాళ్ళందరూ శత్రువులు మాట్లాడుకుంటారు. యెహోవా ఇశ్రాయేలు పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. ప్రైజ్ ది హల్లెలూయా. శత్రువు నీ పక్షమున దేవుడు ఉండి నీ పక్షమున కార్యములు సఫలం చేస్తున్నాడని చెప్పి నిన్ను చూస్తున్న నవ్విన వారు, నిన్ను చూసి అవమానించిన వారు, నిన్ను గూర్చి చెడ్డగా మాట్లాడిన వారు, వాడిక బాగుపడ్డు, వాళ్ళ కుటుంబం బాగుపడదని చెప్పుకున్న ప్రతి ఒక్కరి నోట కూడా దేవుడు వాళ్ళ పక్షమున యుద్ధము చేసి వారి జీవితాన్ని స్థిరపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఇశ్రాయేలు ప్రజల గూర్చి ఐగుప్తు సైన్యం అంతా కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాట ఒకసారి వినండి. ఎంత అద్భుతమైనటువంటి మాటని, ఎంత ఉన్నతమైన సాక్ష్యాన్ని ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆ యొక్క అన్యజనులు మాట్లాడుతున్నారో చూడండి. యెహోవా ఇశ్రాయేలు పక్షమున మనతో యుద్ధము చేస్తున్నాడనే భయం అనేది వాళ్ళకి కలిగింది. మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవునికి ఎంత ఉన్నతమైనటువంటి ఆశ్చర్యకర నామం ఉంది. ఆయన మన పక్షమున ప్రతి విషయంలో కూడా ఆయన మన పక్షం నుండి యుద్ధము చేస్తాడు. ఈ విషయం చాలా మందికి తెలియక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అనేక మంది అనేక రకాలుగా పరుగులు తీస్తూ ఉంటారు. అలాగే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చూస్తే యెహోషువ మీదకి ఒకేసారి 5 రాజులు భయంకరంగా దండెత్తొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో యెహోషువ యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో కత్తి చేత పట్టుకుని కనిపించిన ఒక దేవదూత కనిపిస్తారు. ఆ దేవదూత దగ్గరికి వెళ్ళి యెహోషువ అడుగుతాడు, నీవు మా పక్షమున ఉన్నవాడేవా లేదా మా శత్రువు పక్షమున ఉన్నవాడేవా అంటే గనక నేను యెహోవా పక్షమున మీతో యుద్ధము చేయడానికి వచ్చానంటాడండి. ప్రైజ్ ది హల్లెలూయా. నేను మీ దేవుని పక్షమున ఉన్నవాడిని, దేవుని పక్షమున ఉన్నవాడిని అని చెప్పగానే మిక్కిలి భయస్తుడైనటువంటి యొక్క యెహోషువ
అచంచలమైన యుద్ధము చేసి దేవుడు మన పక్షమున ఉన్నాడు అని చెప్పి ఉన్నతమైన రీతిలో యుద్ధానికి వెళ్ళి అచంచలమైన విజయాన్ని సాధించాడు. యెరికో గోడను కూల్చే విషయంలో గాని యెహోషువకి ఇంత ఉన్నతమైనటువంటి ధైర్యము గాని, ఇంత ఉన్నతమైనటువంటి ఆలోచన విధానము గాని యెహోషువకి రావడానికి, అతడు ఉన్నతమైన రీతిలో యుద్ధానికి ముందుకు సాగిపోవడానికి అతని గుండె లోతుల్లో దాగున్న విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. యుద్ధము మనది కాదు, యెహోవాదే. యుద్ధము మన పక్షమున దేవుడు చేస్తాడు. మనం ముందుకు సాగిపోవాలి. ఆయన చెప్పిన మార్గములో, ఆయన నడిపించినటువంటి ఆలోచన ప్రకారంగా ముందుకు సాగిపోవాలి అనేటువంటి ఉన్నతమైన ఆలోచనతో యెహోషువ ముందుకు సాగాడు. కాబట్టి ఆశ్చర్యకరమైన యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు ఈ యొక్క యెహోషువ చేసి ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దాన దేశాన్ని పంచిపెట్టే విషయంలో సఫలీకృతమయ్యాడు భక్తుడైనటువంటి యెహోషువ. ఇక తర్వాత మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 42వ వచనంలో కూడా ఇదే సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 26వ వచనంలో మీకు అందరికీ తెలిసినటువంటి సందర్భం. మరొకసారి జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అందరూ కూడా. నిర్గమాకాండం 32వ అధ్యాయము 26వ వచనంలో ఒక చరిత్ర కనిపిస్తుంది. మోషే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దాన దేవుడిస్తున్నటువంటి ఆ 10 ఆజ్ఞల పలకలని తీసుకురావడానికి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినాలు అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటుంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. దేవుని విడిచిపెట్టారు, దేవుని మర్చిపోయారు. మా కొరకు ఒక బంగారు దూడను తయారు చేయండి అని చెప్పి అహరోను దగ్గరికి వస్తే అహరోను భయపడిపోయి వారందరికీ కూడా ఒక బంగారపు దూడను తయారు చేసి ఇచ్చాడు. దాని దగ్గర వాళ్ళు గంతులు వేస్తున్నారు, వాళ్ళు నాట్యం ఆడుతూ ఉంటున్నారు. అదే సందర్భంలో మోషే వచ్చాడు. ఏం జరుగుతుందో చూసి బాధపడ్డాడు. జరుగుతున్న పరిస్థితిని చూసి బట్టలు చించుకొని కన్నీరు విడిచాడు. అసలు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఇంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు? దేవుడు వీళ్ళ పక్షాన అనేక కార్యాలు జరిగించాడు. వీటన్నిటిని మర్చిపోయి ఇంత భయంకరంగా, ఇంత సునాయాసంగా ఏ విధంగా దారి తప్పిపోయారని చెప్పి వాళ్ళ నిమిత్తమే చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఆ పాలెము ద్వారబంధం దగ్గర నిలబడి వేదనతో, గుండె వేదనతో, కనీసం ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ప్రకటన బట్టి అయినా కానీ అనేక మంది దేవుని వైపు తిరుగుతారేమని చెప్పి, మీలో యెహోవా పక్షమున వారు నా వైపుకు రండి అన్నాడు. ఈ మాట ప్రకటిస్తుంటే ప్రజలకి ఎవరికి వినపడతలేదు. అందరూ నాట్యాలు చేస్తూ ఉంటున్నారు. అందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారం ఇదే బాగుంది అని చెప్పి వాళ్ళు నాట్యాలు చేస్తూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటున్నారు. అటువంటి సందర్భంలో ఒక గోత్రం వారికి దైవ సేవకుడైన మోషే గుండె వేదనతో చెప్పినటువంటి ఆ యొక్క ప్రకటన వాళ్ళు విన్నారు. వాళ్ళ గుండెల్లో పశ్చాత్తాపం కలిగింది, వాళ్ళ హృదయాలలో ఒక పరివర్తన కలిగింది. వెంటనే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, ఒరే డాన్సులు ఆపేసేయండి, దేవుని పక్షానికి రండి అని చెప్పి ఆ మాట అందరూ చెప్పుకుని లేవీయులు అందరూ కూడా మోషే పక్షాన లేదా దేవుని పక్షానికి వచ్చారండి. లేవీ గోత్రం యొక్క చరిత్ర మనం చూస్తే ఆదికాండము 49వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లేవీయుల యొక్క తండ్రి మనందరికీ తెలిసినట్టు యాకోబు వీళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, వీళ్ళకున్నటువంటి ఉద్రేకాన్ని బట్టి, వీళ్ళకున్నటువంటి ఆ యొక్క భయంకరమైన నరహత్య చేసే బుద్ధిని బట్టి విసిగిపోయిన తండ్రి, ఒరే మీరు ఇశ్రాయేలులో చెదరగొట్టబడతారు, మీరు ఇశ్రాయేలులో మీరు ఉండరు అని చెప్పి తండ్రి తన కడుపును పుట్టిన లేవీయుల్ని, సిమియోనీయుల్ని అక్కడున్న పరిస్థితిని బట్టి శపించాడు. అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళని అవమానపరిచాడు. మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంత అని చెప్పి వాళ్ళందరూ కూడా కృంగిపోతున్న దినాలు. అయితే దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు దైవ సేవకుని హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ఈ లేవీ ప్రజలందరూ కూడా మోషే పక్షాన అనగా దేవుని పక్షాన చేరారు. మిగిలినటువంటి 11 గోత్రాలు వారు పట్టించుకోలేదు. ఎప్పుడైతే లేవీ గోత్రము దేవుణ్ణి గణపరిచారో, దేవుని యొక్క నామాన్ని గణపరిచారో, సేవకుని యొక్క మాటని సంపూర్ణంగా విశ్వసించారో, సేవకుని యొక్క వేదన అర్థం చేసుకున్నారో, వాళ్ళ గతమేదైనా,
వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా, వాళ్ళ తండ్రి ఏ విధంగా వాళ్ళు శపించినా, దేవుని సేవకుని మాటకు లోబడినటువంటి యొక్క లేవీయుల పట్ల దేవుడు ఎంత ఉన్నత ప్రణాళికలు రాస్తాడంటే, అన్యజనుల్లో నా నామం అవమానపరచబడకున్నట్లుగా నాకంటూ ఒక ప్రత్యేకమైన జనాంగము, మేము దేవుని పక్షాన ఉన్నవాళ్ళము అని చెప్పి నన్ను అర్థం చేసుకుని, నా సేవకుడైన మోషే యొక్క వేదన అర్థం చేసుకుని వచ్చిన ఈ లేవీయులకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి, ఈ లేవీయులకి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలని చెప్పి ఆ రోజున దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన అవకాశం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలంటే లేవీయులు తప్ప మరెవ్వరూ కూడా చేయకూడదు. ప్రైజ్ హల్లెలూయా. లేవీయులను ఏర్పరచుకున్న యాజకులు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నా వైపు తిరిగిన వారి పక్షాన నేను ఉంటానని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా లేవీయులకి ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? వారు యెహోవా పక్షాన వాళ్ళ మనస్సులను త్రిప్పుకున్నారు. ప్రైజ్ హల్లెలూయా. ఇది లేవీయులు శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి ప్రధాన కారణము. వాళ్ళు దేవుని పక్షమున చేరిరి. దేవుడు వాళ్ళ పక్షమున చేరి వాళ్ళని దీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఫిలిస్తీయులకి భయపడి, ఫిలిస్తీయుడు అనేటువంటి గొలియాతుకు భయపడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు, గడగడలాడిపోతున్నారు. అతడు విసిరినటువంటి సవాలుకి ఏమాత్రమో కూడా ధైర్యం తెచ్చుకోకుండా ఉన్నటువంటి దినాలు అవి. అప్పుడు యవనస్తుడుగా ఉన్నటువంటి దావీదు, బహుశా 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దావీదు యెహోవాను బట్టి రోషము తెచ్చుకుని, దేవుడు ఖచ్చితంగా నా పక్షమున యుద్ధము చేస్తాడు, యుద్ధము యెహోవాదే, సున్నత లేని వీడు జీవము గల దేవుని దూషించడానికి వీడు ఏ పాటివాడని చెప్పి రోషము తెచ్చుకుని, యుద్ధము చేయడం రాకపోయినప్పటికీ కూడా దేవుడు నా పక్షమును ఉంటే ఆ ఎదుటి వారు ఎంత బలమైన వాళ్ళైనా కానీ జయము మనదే అనే విశ్వాసముతో దావీదు విశ్వాసమి ఊపిరిగా ముందుకు వెళ్ళాడు, గొలియాతును చంపాడు. గొలియాతు బోర్లంగా పడ్డట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే యుద్ధము యెహోవా చేస్తాడు. దావీదు పక్షమున దేవుడు యుద్ధము చేస్తాడని అనేక మంది జనాంగము గుర్తించేటట్లుగా దేవుడు దావీదును గణపరిచాడు. గొప్ప దైవ సేవకుడైనటువంటి స్టీవ్ లావ్సన్ అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ఈ యొక్క ప్రసంగంలో ఆయన ఇచ్చినటువంటి విలువైనటువంటి ఒక స్టేట్మెంట్ మనం చూసినట్లయితే, దేవుడు మన పక్షమున ఉంటే మనం ఎంత బలహీనులమైనా ఖచ్చితంగా మనం గెలవగలుగుతాము. రెండోదిగా, లోకమంతా మన పక్షమున ఉండి దేవుడు మన పక్షము లేకపోతే మనం ఎంత గొప్ప ధైర్యశాలి అయినప్పటికీ కూడా, యుద్ధ నేర్పరైనప్పటికీ కూడా యుద్ధంలో గెలవలేము అని చెప్పి ఈ యొక్క స్టీవ్ లావ్సన్ అనే ఆయన ఒక ఉన్నతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజమే, దావీదు పక్షమున ప్రజలు లేరు, దావీదు పక్షమున దేవుడు ఉన్నాడు. దావీదు పక్షమున దేవుడుండి యుద్ధములో ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాలని అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్లయితే, మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు మన పక్షమున ఉన్నాడనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన పక్షమున ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే, నీ జీవితంలో ఎదురైనటువంటి సమస్య ఎంత పెద్దదైనా దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని గమనించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో అపోస్తున్నటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఈ మాటలు అపోస్తున్న పౌలు గారు రోమా సంఘంలో ఎదురవుతున్నటువంటి భయంకర హింస, ప్రభువుని నమ్ముకున్న వారి పక్షాన భయంకరమైనటువంటి శ్రమలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ శ్రమల్లో వాళ్ళు ధైర్యపరచడానికి, శ్రమల్లో వారిని ఆదరణ కలుగు చేసే మాటలుగా ఈ రోమాపత్రిక రాస్తూ, దేవుడు శ్రమలో కూడా మన పక్షమునున్నాడు, మనకి విరోధి ఎవడు? ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో బ్రతకండి అని చెప్పి పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క విలువైనటువంటి రోమా పత్రిక ఆ రోమా సంఘానికి
ఉన్నతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది. దేవుడు మన పక్షమున, శ్రమలో కూడా మన పక్షమున ఉన్నాడనే విశ్వాసము ఆయన కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ప్రతి విశ్వాసి కూడా నీ శ్రమను బట్టి, నీకున్న బాధలను బట్టి, నీకున్న అవమానాలు బట్టి, నీకున్న చింతన బట్టి బహుశా దేవుడు మన పక్షము లేడని చెప్పి ఆధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. దేవుడి నీ పక్షమున ఉన్నాడు. శ్రమలో కూడా ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించాలి. ఈ విశ్వాస జీవితంలో సద్బ్రతుకో బ్రతుకును ఉద్దేశించే వారికి అనేక శ్రమలు వస్తాయి. కానీ నా ప్రభు నా పక్షమునుంటే నాకు ఏ విధమైనటువంటి చింత లేదు. ఒకనొక సందర్భంలో పౌలు గారు అంటారండి, తన జీవితంలో ఉన్నతమైన సేవ చేసిన దైవ సేవకుడైనటువంటి పౌలు గారు శ్రమంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు నా పక్షమున నిలవలేదు. దేవుడే నా పక్షమున శ్రమలో నిలబడి నన్ను ఆదరించాడు, నన్ను ధైర్యపరిచాడు అని చెప్పి విశ్వాసపు మాట, అనుభవపూర్వకం వచ్చిన మాటని భక్తుడైనటువంటి అపోస్తలుని పౌలు గారు, నా పక్షమున ఎవ్వరూ లేరు, దేవుడు నా పక్షమున నిలిచి ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు. నిజమే, కొన్ని సందర్భాలలో మన పక్షాన అందరూ ఉన్నారనుకుంటాం, అందరూ నా పక్షాన ఉన్నారని ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో నీ బ్రతుకులో, నా బ్రతుకులో కొన్ని సందర్భాల్లో అందరూ విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున ఉన్నాడు అనే విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించునుగాక. యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన, అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ గారు 1861 నుంచి 1865 సంవత్సరం వరకు కూడా అమెరికా దేశంలో ఆయన ప్రధానిగా ఉన్నటువంటి సందర్భం, లేదా ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దినాలలో ఒక యుద్ధం జరిగింది. దాన్ని ఏమంటారంటే అంతర్యుద్ధం, అంటే కనుక సివిల్ వార్. అంటే ఆ దేశంలోనే కొన్ని యుద్ధం జరిగింది. ఎందుకు యుద్ధం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం లింకన్ గారు దేశ అధ్యక్షుడు అయ్యాడో, దేవుని ప్రేమ ఎరిగినటువంటి ఆయన మన దేశంలో బానిసలు ఉండకూడదు, అందరూ స్వతంత్రులుగా బ్రతకాలి, బానిసత నేను రద్దు చేస్తున్నాను అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కొంతమందికి ఇష్టంగా ఉంది, కొంతమందికి కష్టంగా ఉంది. బానిసలు ఎప్పుడు బానిసలుగా ఉండాలి, వాళ్ళకి స్వతంత్రం ఉండకూడదు అని చెప్పి ఒక రకమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో ఇంచుమించుగా 7,50,000 మంది చచ్చిపోయారు. ఈ అబ్రహాం లింకన్ గారి దగ్గరకు వచ్చి, భయంకరంగా పోరుతో జరుగుతున్న యుద్ధం దగ్గరకు వచ్చిన ఒక విలేకరు అడిగారంట, అయ్యా, దేవుడు మీ పక్షమున ఉన్నాడని మీరు నమ్మగలుగుతారా? మీరు చేసేటువంటి ఈ పోరాటంలో దేవుడు మీ పక్షాన యుద్ధము చేసి మీకు విజయాన్ని ఇస్తారని నమ్ముతున్నారా అని అడిగారంట. దైవ జ్ఞానం, దైవభక్తి కలిగినటువంటి యొక్క అబ్రహాం లింకన్ గారు ఆ విలేకరుని పిలిచి అన్నమాట, దేవుడు మా పక్షమున ఉన్నాడా లేదా అనేది, దేవుడు మా పక్షమున ఉన్నాడా లేదనేది పెద్ద ఆలోచించవలసిన విషయం కాదు, కానీ మేము దేవుని పక్షాన ఉన్నామా లేదనేది ఈ రోజున మనకి చాలా ముఖ్యం. మన పక్షంలో దేవుడు ఉన్నాడా లేదనేది మనం ఆలోచించడం కంటే మనము దేవుని పక్షంలో ఉన్నామా లేదనేది ఆలోచించాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విలేకరికి ఉన్నతమైన సమాధానం చెప్పారు. ఎప్పుడు దేవుడు మా పక్షం ఉండాలి, మా పక్షం ఉండాలి, దేవుడు మా పక్షం ఉండాలి, మా శ్రమల్లో మాకు పక్షం ఉండాలని కోరుకునే నీవు ఒకసారి పరీక్షించుకుందాం, మనం దేవుని పక్షాన ఉన్నామా? లేవీయులు అందరిని విడిచిపెట్టి ప్రత్యేకించబడి దేవుని పక్షాన్ని ఎలా చేరారో, అలాగే భక్తుడైనటువంటి దావీదు ప్రజలందరినీ కూడా పక్కన పెట్టి దేవుని పక్షమును ఏ విధంగా చేరాడో, మన జీవితంలో కూడా మనం దేవుని పక్షాన ఉన్నామా లేదని మన స్వపరీక్ష చేసుకునే వారు ఉండాలి. స్వపరీక్ష చేసుకున్నటువంటి అబ్రహాం లింకన్ గారు ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ప్రపంచానికి, దేవుని పక్షాన మనం ఉండాలి. దేవుడు మన పక్షాన ఉండాలని కోరుకోవడం కంటే మనం దేవుని పక్షాన ఉండాలని కోరుకోవడం ముఖ్యమని చెప్పి భక్తుడైనటువంటి అబ్రహాం లింకన్ గారు ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, బైబిల్ గ్రంథంలో భక్తులు అనబడిన వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయంలో హిజ్కియాను గూర్చి ఉన్నతమైన చరిత్ర రాయబడి ఉంటుంది. హిజ్కియా మీదకి అశ్షూరు రాజు యుద్ధానికి వచ్చాడు. అప్పటికే యోధా పట్టణంలో 40 ముఖ్య పట్టణాలని అతడు స్వాధీనపరచి ముట్టడి వేశాడు.
అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆందోళన గురవుతూ ఉన్నారు. అలాంటి సమయంలో హిజ్కియా దేవుని సన్నిధానానికి వెళ్ళి, దేవా, మేము బలహీనులం, మా పక్షమున మీరుండి యుద్ధము చేయండి ఆయన, మాకు యుద్ధం చేయడం రాదు, ఒకేసారి ఇంతమంది సమూహం దండెత్తొస్తున్నారు, ఏం చేయాలో పాలు పోవట్లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రజలందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉంటుంటే దేవుడు హిజ్కియా పక్షాన యుద్ధము చేసి ఆ యొక్క అశ్షూరు దండులో చొరబడి అశ్షూరు యొక్క ఆ యొక్క సైన్యంలో చొరబడి 185,000 మందిని చంపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరు చేశారు హిజ్కియా పక్షాన యుద్ధం? దేవుడే యుద్ధము చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక ప్రతికూల పరిస్థితులు నీ జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు మనము ప్రార్థన చేయడానికి అధైర్యపడతాం, మందిరానికి రావడానికి మనస్సు బాగోలేదని భావిస్తూ ఉంటాం. కానీ హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళాడు. నీవు మా పక్షాన్ని యుద్ధం చేయనని ప్రాధేయపడ్డాడు. దేవుడు కలుగు చేసుకున్నాడు. హిజ్కియా పక్షాన్ని యుద్ధం చేశాడు. అచంచలమైన విజయాన్ని ఇచ్చాడు. ఒక శ్రమని ఆశీర్వాదకరంగా మార్చాడు, కన్నిటిని నాట్యంగా మార్చాడు. ఎందుకనంటే హిజ్కియా పక్షాన్ని యుద్ధము చేసింది దేవుడని యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే గనక యోహాను శుభవార్త 10వ అధ్యాయము 28, 29 వచనాల్లో రాయబడి, గొర్రెలకు నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరించడు. మనమందరికి కూడా దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు. మనము ఆయన చేతిలో ఉన్నాము. దేవుడు మన పక్షమున ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఆయన సెలవులేనిదే మన తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా భూమి మీద పడదు. మన జీవితంలో జరిగే ప్రతి దాని వెనకాల ఆయన చిత్తం ఉంటుంది. మనం ఆయన చేతిలో ఉన్నాం, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మనం ఆయన పక్షాన ఉన్నామని చెప్పి బ్రతికిన ఈ శాస జీవితం అంతే కూడా మన జీవితంలో జరిగే ప్రతి దానిని బట్టి ప్రభుని స్తుతించేవారు ఉండాలి తప్ప ఏ రోజుని కూడా ప్రభుని నిందించేవారుగా ఉండకుండా దేవుడు కృప చూపించునుగాక. అపోస్తలుని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు రాస్తున్నారు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఏమాత్రం ఎడబాయను. పౌలు గారు హెబ్రీ సంఘానికి మరొకసారి గుర్తు చేస్తున్నారు. ధనాపేక్ష లేని వారుగా ఉండండి. ఒక విషయం చెప్తున్నాను, ఆయన మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఏమాత్రము కూడా ఎడబాయను. అదే మాట యెషయా గ్రంథకర్త 41వ అధ్యాయం 10వ వచనంలో, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవని నేనే అని చెప్పి ఒక విలువైనటువంటి వాగ్దానాన్ని అక్కడ యెషయా గ్రంథకర్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేని వాక్యం ప్రేమలారు, ఈరోజు ఎంతవరకు కూడా మనుషులు నా పక్షం ఉండాలి, వాళ్ళు నా పక్షం ఉండాలని కోరుకుని భంగపడిన నీకు నాకు నా ప్రభు ఇస్తున్నటువంటి విలువైనటువంటి వాగ్దానపు సందేశము, దేవుడు మన పక్షమున ఉంటే అదే చాలు. శ్రమల్లో కూడా మన పక్షము నుండి ధైర్యపరుస్తాడు. భక్తులను ధైర్యపరిచినట్లుగా దేవుడు మనందరినీ కూడా ధైర్యపరచునుగాక. హల్లెలూయా. దేవుడు మన పక్షం ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ వచనంలో, యెహోవా మన పక్షమునున్నాడు గనుక నేను భయపడను. దేవుడు మన పక్షమునున్నాడు అని అనుకుంటే నీలో మొదట పోయేది ఏంటంటే భయము. ఈ రోజున చాలా మంది భయం అనేది ఎప్పుడు గురవుతారంటే, నాకు ఏదన్నా శ్రమ వస్తే, నాకు ఏదైనా కష్టం వస్తే, నాకు ఏదైనా బాధ వస్తే నా పక్షాన్ని ఉండే వాళ్ళు ఎవరూ లేరు అనే భయం ఉంటుంది. నేను ఒంటరి దానిని, నేను ఒంటరి వాడిని, నాకంటూ ఏదన్నా కష్టం వస్తే నా వెనకాల నిలిచేవారు ఎవరో లేరు అని చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుందంటే, యెహోవా నా పక్షమునున్నాడు గనుక నేను భయపడను. దేవుడు మన పక్షమునుంటే మనలో పోయేది మొదటి ఉన్నతమైన ఆశీర్వాదము, ప్రతి భయములో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఈ రోజున మనిషికి భయమే భయంకరమైన శత్రువు. భయమే మనిషి జీవితాన్ని భయంకరంగా నాశనం నడిపిస్తూ ఉంటుంది. భయాన్ని బట్టే అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటున్నారు. కాబట్టి మనలో భయం పోవాలంటే మొదట దేవుడు నా పక్షమున ఉన్నాడు. సైన్యులకు అధిపతి యెహోవా, అనంత జ్ఞాని యెహోవా,
ఉన్నతమైనటువంటి దేవాతి దేవుడు నా పక్షమునున్నాడు, నేను ఎందుకు భయపడ, ఎవరికి భయపడాలి అనేటువంటి ధైర్యాన్ని మనకిస్తూ ఉంటాడు. రెండోదిగా మనం చూసినట్లయితే గనక 138వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నా కార్యములను సఫలీకృతం చేయను. దేవుని పక్షం ఉంటే నీ జీవితంలో ప్రతి కార్యమును కూడా దేవుడు సఫలీకృతం చేస్తాడు. బహుశా ఇంతకాలము దేవుడు లేకుండా నీ జీవితంలో అనేక ఓటమి పాలయ్యావు, అనేక విషయాల్లో విఫలమైపోయావు. నీకు నేర్పరిగా వచ్చినటువంటి పనిలో కూడా నీ జీవితంలో నష్టాలు చవి చూసావు. కారణము దేవుడిని పక్షమున లేడేమో. దేవుడిని పక్షమున ఉన్నట్లయితే గనక నీవు చేసే ప్రతి పనిని కూడా నా దేవుడు సఫలీకృతం చేస్తాడని వాక్యం చెప్తూ ఉంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో, యెహోవా దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి ఎవరు విరోధి? మనకి ఎవరేం చేయగలరు? దేవుడు మన పక్షమున ఉండగా దావీదుని గొలియాతు ఏం చేయలేకపోయాడు, హిజ్కియాను అష్షూరు రాజు ఏం చేయలేకపోయాడు, దానియేలుని సింహాలు ఏం చేయలేకపోయినాయి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలని ఈ అగ్ని ఏం చేయలేకపోయింది. ఎందుకు అని మనం చూసినట్లయితే దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఏది కూడా విరోధము కాదు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఈ రోజున చాలా మంది అనేక విషయాలకు భయపడిపోతున్నారు. వాళ్ళు ఏదో చేయించారని, వాళ్ళు ఏదో మాకు కీడు తలపెట్టారని. ఇలాంటి భయములన్నిటినీ కూడా ప్రభు తొలగించునుగాక. దేవుడిని పక్షమున్నట్లయితే గనక నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని వాక్యం చెప్తుంది. అయితే ఒక ప్రశ్న, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? దేవుడు మన పక్షంలో కోరుకోవడం చాలా మంచిది. అయితే దేవుడి పక్షమున ఉండాలంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 14వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడండి? నీతిమంతుల పక్షాన ఉంటాడు. మన అక్రమంగా బ్రతికితే, అక్రమంగా జీవిస్తే దేవుడు మన పక్షము నుండి అన్నీ చేస్తాడనుకోకూడదు. మన నీతిమంతులుగా మార్చబడితే దేవుని పక్షమున ఉంటాడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు కదండి, నేను చిన్నవాడినప్పటి నుంచి వస్తున్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను, నీతిమంతుల పిల్లలు వెడుగుట కానీ వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూ కూడా చూడలేదు అంటాడు. అంటే నీతిమంతుల పిల్లల పక్షాన దేవుడు తోడుగా ఉంటాడు. నీతిమంతుల పక్షమున దేవుడు ఎప్పుడు కూడా నేనున్నానని చెప్పి ధైర్యం చెప్తాడనే విషయాన్ని గమనించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? సామెతల గ్రంథము 22వ కీర్తన సామెతల గ్రంథం 22-23 వచనం మనం చూసినట్లయితే దేవుడు దీనుల పక్షమున ఉంటాడు, గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగునని ఉంటాదండి. ఈరోజు నీలో దీనత్వం ఉంటే, ప్రతి విషయంలో కూడా దీనుడుగా బ్రతకడం నేర్చుకుంటే, ప్రతి విషయంలో కూడా దీనత్వాన్ని నీవు ధరించుకున్నట్లయితే గనక దేవుడిని పక్షమున ఉంటాడు, దీనుల పక్షమున ఆయన ఉంటాడు. దయచేసి మనలో ఉన్న ప్రతి గర్వాన్ని, దేని బట్టి గర్వపడుతున్నా, ఖండ బలాన్ని బట్టి, డబ్బు బలాన్ని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, కలిగిన హోదాను బట్టి, నీ జీవితంలో ఏదైనా కానీ అది అశాశ్వతమైన విషయాన్ని గమనించి దయచేసి దేని బట్టి గర్వపడకుండా భూమి మీద కృప చూపిస్తున్న దేవుని బట్టి మనమందరము కూడా ధైర్యం తెచ్చుకుని జీవించగలిగినట్లయితే, దీనత్వంతో బ్రతికినట్లయితే ఖచ్చితంగా దీనుల పక్షమున దేవుడు వ్యాజ్యమాడుతాడు. నీవు దీనుడుగా బ్రతికితే, దీనురాలుగా బ్రతికితే గనక దేవుడు ఉన్నతమైనటువంటి కృపిస్తాడు. బైబిల్ గ్రంథంలో యేసేపు దీనుడుగా బ్రతికాడు, ఉన్నతమైన స్థితిని పొందుకోగలిగాడు. రూతమ్మ దీనురాలుగా బ్రతికింది, ఉన్నతమైన స్థితిని పొందుకోగలిగింది. దయచేసి ప్రతి ఒక్కరము కూడా దీనత్వం అనేది చాలా చాలా క్రైస్తవ జీవితానికి ఒక అలంకరణ లాంటిది. దేని విషయంలో కూడా పొరపాటును కూడా గర్వం లేకుండా బ్రతికితే దేవుడు మన పక్షమున ఉంటాడు అనేటువంటి విషయాన్ని గమనించుదాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో అలాగే 40వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ప్రార్థనా పరుల పక్షాన ఉంటాడు. ఎవరి పక్షాన ఉంటాడండి? హిజ్కియా కష్టం వచ్చినప్పుడు, అలాగే బైబిల్ గ్రంథంలో యెహోషువ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే ప్రార్థన చేసేవారి పక్షమున దేవుడు ఉంటాడు. నీవు తప్ప మాకు దిక్కు లేదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆశ్రయము,
నీవే మాకు విడుదల కలుగు చేసే దేవుడు అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకోవడానికి ఎప్పుడైతే యుద్ధ వాతావరణంలో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తారో, శక్తికి మించినటువంటి భయంకరమైన శ్రమల్లో కూడా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, ఆ ప్రార్థనే దేవుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఘనకార్యాలు చేసేట్లుగా చేసింది. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాల్లో మిమ్మల్ని స్వపరీక్ష చేసుకోనండి. చాలా మంది జీవితం ఎదురయ్యే ప్రతి సమస్యకి హృదయాన్ని కఠినం చేసుకుని ప్రార్థన మానేసి ప్రార్థన చేయడానికి ఇష్టపడలేనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. దయచేసి అలాంటి స్వభావం విడిచిపెట్టి మన జీవితాల్లో దేవుడు మన పక్షమున ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. మన యొక్క కష్టమంతా కూడా ఆయనకు మాత్రమే చెప్పుకునేవారుగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పక్షమున ఉంటాడు. చివరిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 140వ కీర్తన 12వ వచనం మనం చూస్తే, బాధపడు వారి పక్షమున దేవుడు ఉంటాడు. ఎవరి పక్షాన ఉంటాడండి? బాధపడు వారి పక్షాన. చాలా మంది అనుకుంటారు, నా బాధ దేవునికి అర్థం కావట్లేదా, నా కష్టము దేవునికి అర్థం కావట్లేదా, నా మీద ఆయనకి జాలి కలగట్లేదా అని చెప్పి నీకు నచ్చినట్లుగా అనేకమైనటువంటి మాటలు రాసుకుంటూ ఉంటాం. కానీ వాక్యం ఎలా చెప్తుంది? బాధింపబడే వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడిననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే అండి, బాధపడు వారి పక్షమున. నీవు నిర్నిమిత్తంగా నువ్వు బాధకు గురవుతున్నావా? అనేక మంది నువ్వు చేస్తున్న మేలుకి ప్రతిగా నీ మీద కీడు తలపెడుతున్నారా? దయచేసి అదరపడకు. బాధపడి వారి పక్షమున దేవుడు వ్యాజ్యమాడతాడని భక్తుడైన దావీదు తన వ్యక్తిగత జీవితంలో, నేను నా యొక్క జీవితంలో సౌలును బట్టి ఎంత బాధపడ్డాను నాకు తెలుసు. అనేక మంది నన్ను చూసి హేళన చేస్తున్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసు. నన్ను గూర్చి చెడ్డ మాటలు ప్రకటిస్తున్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసు. నేను బాధపడుతున్న పక్షమున దేవుడు న్యాయం చేశాడు. బాధపడి వారి పక్షమున దేవుడు ఖచ్చితంగా వ్యాజ్యమాడతాడు అనే విశ్వాసాన్ని దావీదు అనుభవపూర్వకంగా చెప్పాడు. దయచేసి నీవు దావీదు స్థానంలో ఉన్నావా? దావీదు ఏ విధంగా అయితే కనుక బాధించబడ్డాడో నీవు కూడా అలా బాధించబడినట్లయితే దావీదును విడిపించిన దేవుడు, దావీదును గణపరిచిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు. దయచేసి మనమందరము కూడా దేవుణ్ణి అడిగేవారుగా, దేవుడి పక్షంలో చేరేవారుగా, శ్రమల్లో కూడా ఆయన మన పక్షం ఉంటాడనే విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధ నామలెక్కలేని స్తోత్రాలు. ఈ రోజున అనేక విషయాలు మాకు తెలియజేస్తాం. మీరు మా పక్షమున ఉన్నారనే విషయాన్ని మేము గుర్తెరిగి, అలాగే మేము కూడా మీ పక్షమున ఉన్నామా లేదా అనేది గ్రహించే హృదయాలు మాకు దయచేయండి ఆయన. నిరీక్షణ కోల్పోయిన ఇశ్రాయేలు ప్రజలకి నేను మీ పక్షమునున్నానని హెజ్కేలు గ్రంథకర్త ద్వారా తెలియజేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మా పక్షమున మీరు ఉన్నారని మాకు స్పష్టంగా తెలియజేసి ఈ శాస జీవితాన్ని ధైర్యంగా బ్రతకడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.